తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ ప్రచార పద్ధతులు మారిపోతున్నాయి. సిట్టింగ్ స్థానం గెలిచి అధికార కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రచారాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. సాధారణ సభలు, మేనిఫెస్టోలు దాటి ప్రత్యర్థుల ప్రసంగాలను ఆయుధంగా మార్చి ప్రజల్లో చర్చ రేపుతున్నారు. రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలు, వ్యాఖ్యలు, వీడియోస్, క్లిప్స్ రూపంలో ప్రదర్శించడం ద్వారా వారు చెప్పింది, వారు చేసేది అనే చూపిస్తున్నారు. जो तेलंगाना चमका था केसीआर के दौर में, जो तेलंगाना चमका था केसीआर के दौर में, अब वो डूब रहा है रेवंत के शोर में. जो तेलंगाना चमका था केसीआर के दौर में, अब वो डूब रहा है रेवंत के शोर में. काम के बदले आज ड्रामा मिलता है, काम के बदले आज ड्रामा मिलता है. हर कोने में बस धोखा ही धोखा दिखता है. అంటే ఒక్కలను కూడా మోసం చేయకుండా వదిలిపెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేదికలపై బీఆర్ఎస్ సైబర్ టీం ఈ ప్రచారాన్ని వేగంగా విస్తరిస్తోంది. సాక్ష్యాలతో మాట్లాడుతున్నాం అనే ట్యాగ్ లైన్ తో ప్రచారం సాగుతూ ఉండటంతో ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. కేటీఆర్ వ్యక్తిగతంగానూ ఈ వీడియోలను షేర్ చేసి రకరకాల కామెంట్స్ తో పోస్ట్ చేయడంతో అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. నేనేదో ఉత్తమ మాటలు చెప్తలేను, కావాలంటే మీకే ఒక్కసారి చూపెడతా. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు? అందుకే ఈ టీవీలు అన్ని పెట్టి మీకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూపెట్టాలనే ఈ టీవీలు పెట్టినాం. ఒక్కసారి టీవీలలో రేవంత్ రెడ్డి ఏమేం చెప్పిండు మాటలు ఎలక్షన్లకు ముందు అది ప్లే చేయాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. చూసినరా ఏం చెప్పిండో? చూసినరా? అందరు విన్నరా? రేవంత్ రెడ్డి గతంలో చేసిన హామీలు అమలు కాలేదనే విమర్శను ఆధారంగా తీసుకుని బీఆర్ఎస్ ప్రచారం సాగిస్తోంది. రైతు రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, అభివృద్ధి ప్రాజెక్టులు వంటి అంశాలపై చేసిన వాగ్దానాలు మళ్లీ ప్రజల ముందుకు తెచ్చి మాట నిలబెట్టుకోని నాయకుడు అనే ఇమేజ్ ను ప్రచారంలో చేయడం సక్సెస్ అవుతున్నారు. 2 ఏళ్ళు అయింది, మరి 4000 పెన్షన్ వచ్చిందా? 2,500 వచ్చినాయా? ఆడపిల్లలకి తులం బంగారం వచ్చిందా? పెళ్ళైతే స్కూటీలు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా? హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టిండా? ఒక్క కొత్త రోడ్డు కట్టిండా? ఒక్క పనన్న చేసిండా? ఇవాళనేమో వచ్చి అన్ని ఉద్దర మాటలు చెప్తుండు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అయ్యా, నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా 162 మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ను బర్బాద్ చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇలా హైదరాబాద్లో 1000 ఇండ్లు కూలగొట్టినావు. పక్కనే ఉంటుంది సున్నం చెరువు. ఆ సున్నం చెరువులో ఉండే గరీబోళ్ళందరినీ ఇండ్లు కూలగొట్టి మెడలు పట్టి నూకేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డను మోసం చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు 700 మంది చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఖతం చేసినావు. తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి, నంబర్ 1 ఉండే తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఇవాళ అట్టడుగు స్థాయికి తీసుకొని పోయి 2 ఏళ్లలోనే తెలంగాణ అంటే అట్టర్ ఫ్లాప్ రాష్ట్రం అని చెప్పి ఇవాళ అయ్యేటట్టు చేసిండు. తెలంగాణలో రాజకీయ ప్రచారం ఇప్పుడు కేవలం సభలు, రోడ్ షోలకే పరిమితం కాకుండా డిజిటల్ ప్రదేశంలో నిర్ణయాత్మక స్థానాన్ని దక్కించుకుంది. ప్రసంగాల కట్స్, గ్రాఫిక్స్, డేటా ఆధారిత వీడియోలతో ప్రచారం చేస్తున్నారు.
కేటీఆర్ ఈ మార్పును ముందుగానే గుర్తించి లేటెస్ట్ కమ్యూనికేషన్ పద్ధతులను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ప్రజలు ఈ ప్రచారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. కొందరు దీన్ని స్పష్టమైన పాలన విశ్లేషణగా స్వాగతిస్తూ ఉండగా మరికొందరు వ్యక్తిగత విమర్శలకు వేదికగా భావిస్తున్నారు. కానీ రాజకీయ పరంగా ఇది ప్రచారాన్ని కొత్త వైపు తీసుకెళ్తోందన్నది మాత్రం స్పష్టం. కేటీఆర్ తీసుకున్న ఈ వ్యూహం తెలంగాణ ఎన్నికల ప్రచారానికి కొత్త నిర్వచనం ఇస్తోంది. చేసింది చెప్పడం కన్నా ప్రత్యర్థుల మాటలతోనే దాడి చేసే డిజిటల్ యుగం రాజకీయ ఆయుధంగా మారింది. కేటీఆర్ ప్రచారం ఫలితాలు ఎన్నికల సమీకరణాలపై ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి.